ఏదైతే 52% ప్రిడామినెంట్ స్టేజ్ ఉందో ఇక్కడ దోపిడీ దుర్మార్గంగా జరుగుతుంది. జీవోఎంఎస్ 91 తీసుకొచ్చారు. యావత్ దేశంలోనే తెలంగాణ రాష్ట్రంగా యూనిఫైడ్ ఏపీ అప్పుడు అది హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్, హెచ్ఎస్ పేరెంట్స్ అసోసియేషన్ వల్లనే సాధ్యమైంది. ఇంటర్నేషనల్ స్కూల్ పక్కన ఒలింపియాడ్ ఇలాంటి పేర్లు ఉండొద్దు. ట్యూషన్ ఫీ అంటే ఏంటి? ఫీజు తగ్గించాలి అని పోరాటం ప్రైవేట్ విద్యా సంస్థలపైన చేస్తున్నారా? ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, గవర్నమెంట్ విద్యా సంస్థలు బాగు చేయాలని అడుగుతున్నారా? మీరు ఏం అడుగుతున్నారు? యాజ్ పర్ రాజ్యాంగం కాన్స్టిట్యూషన్ ఇచ్చిన రైట్ ప్రకారం మీద మీరు చూస్తే మరి అంతే. దట్స్ వాట్ వీఆర్ సేయింగ్. పాయింట్కి వచ్చింది. మీరు ఇంతకుముందు మన డిస్కషన్ నేను చెప్పిన కదా, ట్యాక్స్ చేయండి. సో ఇక్కడ ఎక్కడైనా సరే విద్య అనేది వ్యాపారం, అది చేయొద్దు అని చట్టం చెప్పు. ఇప్పుడు ఇది లీగలా ఇల్లీగలా మీరు చెప్పాలి. నేనే అడుగుతున్నాను. నేను అందుకే మిమ్మల్ని నేను క్వశ్చన్ అడుగుతాను. మీరు చెప్పినట్టు ఖచ్చితంగా అది చట్టంలో కనుకుంటే ఇట్ ఈస్ ఇల్లీగల్ ప్రాక్టీస్. సో దట్ దేస్ ఆన్సర్ మీరే చెప్తారు. ఇట్స్ ఏ ఇల్లీగల్ ప్రాక్టీస్. ఈ ఇల్లీగల్ ప్రాక్టీస్ ఎవరు కొమ్ము కాస్తున్నారు? ఈ ఇల్లీగల్ ప్రాక్టీస్ ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? పాలమ్మినా, పూలమ్మినా, కట్టెలమ్మినా, కాలేజ్ పెట్టినా, స్కూల్ పెట్టినా, యూనివర్సిటీ పెట్టినా అనే నాయకులు, అనే ప్రభుత్వ పెద్దలు లేదా పార్టీలకు ఫండ్స్ ఇచ్చేటోళ్ళు వీళ్ళందరూ కొమ్ము కాస్తున్నారు. కాబట్టి ఈ రోజు 1,00,000 కోట్లు 2016-17లో మేము చేసిన సర్వే ప్రకారం 1,00,000 కోట్ల బిజినెస్ తెలుగు రాష్ట్రాల్లో నేను చెప్తున్నా. చైతన్య, నారాయణ, రవీంద్ర భారతి, ఆఖరికి వీళ్ళు మొత్తం. నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. ఈరోజు మనం ఒక ముఖ్యమైనటువంటి అంశం ముఖ్యమైనటువంటి అంశమే, బట్ జనాలకు కాస్త బోరింగ్గా కూడా ఉంటుంది. ఎడ్యుకేషన్ పైన చర్చించడానికి కడప సాయినాథ్ గారు ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్తే. డైరెక్ట్గా పరిచయం అయితే అక్కర్లేదు మీ గురించి, ఎందుకంటే హెచ్ఎస్పి హైదరాబాద్ స్కూల్స్ పేరెంట్స్ అసోసియేషన్ మీరు 2007లోనే స్థాపించడం జరిగింది. నాకు కొంత ఐడియా ఉంది. బట్ 2007 నుంచి హెచ్ఎస్పిఏ అంటే మీరు అది ఫామ్ చేసి సాధించింది అంటే ఏం చెప్తారు? ముఖ్యంగా అసలు హెచ్ఎస్పీ మొదటి నుంచి చూద్దామండి. చాలామంది పేరెంట్స్కి ఇది ఉన్నదని కూడా తెలియదు. నిజం చెప్తున్నాను. అంటే చాలా కొంత మీడియాలో నేను అంటే కామన్ మ్యానే, ఈ షో పేరే కామన్ మ్యాన్ టాక్ షో, బట్ నాకు కొంత ఐడియా ఉంది కానీ జనాలకైతే ఐడియా లేదు. దీని గురించి మీరు ఏం చెప్తారు? ముందుగా ప్రధానంగా ఎప్పుడైతే రిసెషన్ పీరియడ్ స్టార్ట్ అయిందో 2006-07 ఆ టైంలో స్కూల్స్ ఏవైతే యావరేజ్ ఫీజు 2004-05లో 30,000 ఫీజు ఉన్నాయి. అమాంతంగా దాదాపు ఎటువంటి నియంత్రణ లేకుండా దాదాపు 80,000, 90,000, 1,70,000, 2 లక్షలకు వెళ్ళే పరిస్థితి కేవలం 3 సంవత్సరాల పీరియడ్లో. సో అప్పుడు కొంతమంది తల్లిదండ్రులు ఎవరైతే ఈ వ్యవస్థ మీద వ్యవస్థను సరళీకరించాల్సిన అవసరం ఉంది, ఈ వ్యవస్థను ఒక దారిలో తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పేసి అప్పుడు మా ప్రెసిడెంట్ ఇంకొంతమంది కలిసి హెచ్ఎస్ పేరెంట్స్ అసోసియేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. సో 2007 ఎప్పుడైతే ఈ రిసెషన్ పీక్ స్టేజ్కి వెళ్ళిందో 8-9లో దాదాపు చాలా స్కూల్స్ నుంచి పేరెంట్స్ ఇదే కంప్లైంట్తో రావడం జరిగింది. చాలా స్కూల్స్ ముందు ధర్నాలు చేయడం జరిగింది. సో కోర్టు కేసు వేయడం జరిగింది. సో 2008-9 ప్రాంతంలో అప్పటి ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు ఇప్పుడు ఏదైతే మన అది ఉందో చీఫ్ మినిస్టర్స్ రెసిడెన్స్, అక్కడ పేరెంట్స్ అందరినీ పిలిపించుకొని సో ఆయన సావధానంగా అసలు ప్రజాభవన్కి పిలిపించుకొని ఏం జరిగింది అనేది సావధానంగా విని ఆ తర్వాత ఒక అష్యూరెన్స్, ఒక భరోసా ఇచ్చారు. ఇచ్చి జీవోఎంఎస్ 91 తీసుకొచ్చారు. యావత్ దేశంలోనే తెలంగాణ రాష్ట్రంగా యూనిఫైడ్ ఏపీ అప్పుడు తీసుకొచ్చినట్టు ఒక పేరెంట్స్ చేసిన పోరాటం ఫలితంగా ఒక జీవో రావడం అనేది ఖచ్చితంగా అది హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్, హెచ్ఎస్ పేరెంట్స్ అసోసియేషన్ వల్లనే సాధ్యమైంది. నా పేరు వెంకట్ సాయినాథ్. నేను హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ. దాదాపు 2007 నుంచి ఏదైతే సుదీర్ఘ పోరాటం చేస్తున్నామో హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో, అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఏవైతే ఫీజులు విపరీతంగా పెంచుకుంటూ అడ్డగోలుగా పెంచుకుంటూ 2007లో 22,000 ఉన్న స్కూల్ ఫీజు ఈరోజు 3 లక్షలకు చేరుకున్న సందర్భం మనం చూసినట్టయితే 17 సంవత్సరాల్లో ఏ విధంగా ఫీజు పెంచుతూ పోతుందో ప్రతి ప్రభుత్వం 2009లో అప్పటి ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో తల్లిదండ్రులు చేసిన దానికి వాళ్ళు గుర్తించి జీవోఎంఎస్ 91 తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత జీవోఎంఎస్ 91ని ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు ఛాలెంజ్ చేసే సుప్రీంకోర్టులో, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది ప్రభుత్వం. కానీ అక్కడ ఏంటంటే సుప్రీంకోర్టు చిన్న నోటిఫికేషన్ చేసి మీరు డిస్ట్రిక్ట్ ఫీ రెగ్యులేషన్ కమిటీస్ ఇవ్వచ్చు, దానికి ఇక్కడ దాకా రావాల్సిన అవసరం లేదని జస్టిస్ ఆర్ఎస్ ఠాకూర్ గారు కామెంట్ చేయడం జరిగింది. ఆ తర్వాత తిరుపతి రావు కమిటీ మీ అందరికీ తెలిసిన విషయమే, 45 రోజులు నివేదిక ఇవ్వాల్సిన తిరుపతి రావు కమిటీ 7 సంవత్సరాలు డే లైట్ చూడలేదు. చెప్తున్నాం, దాదాపు నేను సుమారుగా 2013 నుంచి దాదాపు 11-12 సంవత్సరాలు ఈ ఉద్యమంలో భాగస్వామ్యమే ఉన్నాము. ఏ రోజు కూడా మేము డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ గేటు బయట కొట్లాడాము లేదా రిప్రజెంటేషన్ ఇచ్చాం. కానీ తొలిసారిగా
ఈ ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తల్లిదండ్రుల కష్టాలు ఏంటి, ఏం కావాలి, తల్లిదండ్రులకు ఏమి ఇస్తే ఎటువంటి చట్టం వస్తే ఉపయోగం ఉంటుంది అని చెప్పేసి శ్రీ ఆకునూరి మురళి గారు, జ్యోతి గారు, అలాగే విశ్వేశ్వరరెడ్డి గారు, అలాగే జీనత్ గారు, ఇంతమంది దాదాపు 3 గంటల సుదీర్ఘ చర్చలు మాతో జరిపినందుకు మేము చాలా అంటే హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఏదైనా ఒక చర్యలు తీసుకొస్తే కొన్ని లక్షల మంది తల్లిదండ్రులకు ఉపయోగం కలిగిస్తుందని భావిస్తున్నాం. మరొకసారి మీడియా ద్వారా మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి అలాగే గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంటే అది అసెంబ్లీలో చర్చ దాకా వెళ్ళిందంట. చర్చ దాకా వెళ్ళింది. ఆమోదంతో జరిగినటువంటి జీవో, కేబినెట్ ఆమోదం జరిగిన జీవోనే. అండ్ ఇందులో ఏమైందంటే ప్రధానంగా ఈ జీవో 91 ఏం చెప్తుంది అంటే యూజర్ ఫీ ఛార్జెస్, ట్యూషన్ ఫీ ఎలా ఉండాలి, సపరేట్ అకౌంట్ మెయింటైన్ చేయాలి, తల్లిదండ్రులకి ఆప్షన్స్ ఇవ్వాలి. అంటే స్కూల్లో యూనిఫామ్ మీరే అమ్మొద్దు, పుస్తకాలు మీరే, నలుగురిని నోటిఫై చేయాలి. అలాగే మీకు ఇంటర్నేషనల్ స్కూల్ పక్కన ఒలింపియాడ్ ఇలాంటి పేర్లు ఉండొద్దు, ట్యూషన్ ఫీ అంటే ఏంటి. సో ఇలాంటి దాని మీద ఒక సమగ్ర జీవో డిస్ట్రిక్ట్ ఫీ రెగ్యులేషన్ కమిటీ, అంటే ఏ ఫీజు పెంచాలన్నా ఎట్లయితే మీకు ఇంజనీరింగ్ కాలేజీలో ఉందో అట్లా డిస్ట్రిక్ట్ ఫీ రెగ్యులేషన్ కమిటీలు అపాయింట్ చేయడానికి ఆ జీవో రావడం జరిగింది. సో ఆ తర్వాత ఆ జీవో ఛాలెంజ్ చేయడం జరిగింది. ఆ జీవో ఛాలెంజ్ చేసి 2009 దాదాపు సుదీర్ఘంగా 8 సంవత్సరాలు సుప్రీంకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టు నుంచి మేము దానికి సంబంధించిన అప్పటి చీఫ్ జస్టిస్ ఆర్ఎస్ ఠాకూర్ గారు ఒక చిన్న మార్పు, అంటే నోటిఫై చేసి మీరు డిఎఫ్ఆర్సీని నోటిఫై చేస్తే అయిపోయేదానికి అంటే దాదాపు 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని చెప్పేసి ఒక తీవ్రమైన విమర్శ చేయడం జరిగింది. సో తను తీవ్రమైన విమర్శ చేసినాక అప్పుడు ఆగమేఘాల మీద తిరుపతిరావు గారు కమిటీ చేయడము, ఆ తర్వాత 45 రోజుల్లో దాని రిపోర్ట్ వస్తున్న అప్పటి విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పడము, ఆ తర్వాత తిరుపతిరావు గారి కమిటీ డే లైట్ ఎప్పుడు చూడలేదు, తిరుపతిరావు గారి కమిటీ రిపోర్ట్ సబ్మిట్ చేసింది అంటారు. దాని మీద కూడా ఇంటర్నల్ ఏదైతే జరిగిందో దాంట్లో 10% ఫీజు పెంచుకోమని అన్నారని తిరుపతిరావు గారు అనే ఒక కమిటీ, అంటే సబ్సిక్వెంట్ ఎప్పుడైతే 2017లో సుప్రీంకోర్టు అక్షింతలు వేసిందో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ కమిటీని పెట్టడం జరిగింది. సో ఈ కమిటీ కూడా అన్ని స్టేక్ హోల్డర్స్ నుంచి పిలిచింది. హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ కూడా అఫీషియల్గా ప్రభుత్వం నుంచి ఇన్విటేషన్ వచ్చింది. సో మేము అందులో భాగస్వామ్యం. వీ హ్యావ్ రిజెక్టెడ్ ఇట్, సేయింగ్ దట్ మీరు బేస్ ఫీజ్ అనేది మీరు నిర్ణయించకపోతే ఉన్న ఎగ్జిస్టింగ్ ఫీజే మీరు తీసుకుంటే అక్కడ నుంచి మీరు 10% చేసుకుంటే ఏం చెప్పి ఇది చెప్పండి. మా ఎయిమ్ వచ్చేసి ఏం చేయాలనుకున్నారు? యాజ్ పర్ రాజ్యాంగం కాన్స్టిట్యూషన్ ఇచ్చిన రైట్ ప్రకారం మీద మీరు చూస్తే విద్య అనేది అప్ టు ది ఏజ్ ఆఫ్ 14 years ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్, అది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ బాధ్యత. సో ఖచ్చితంగా ఇప్పుడున్న జనాభా సంఖ్య లేకపోతే ఇతరత్ర కారణాలు తల్లిదండ్రులు కొంచెం అంటే గవర్నమెంట్ స్కూల్ వైపు అక్కడ ఉన్న ఫెసిలిటీస్ లేవు కాబట్టి దాదాపు ఇప్పుడు నిష్పత్తి మీరు చూసుకున్నట్టయితే 50 to 48%, 52% ప్రైవేట్ స్కూల్కి వెళ్తున్నాయి, 48% గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్తున్నారు. సో ఏదైతే 52% ప్రిడామినెంట్ స్టేజ్ ఉందో ఇక్కడ దోపిడీ దుర్మార్గంగా జరుగుతుంది. మీరు తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే ఈరోజు మారుమూల ప్రాంతాల్లో కూడా ఫీజు అనేది ఇబ్బడి ముబ్బడిగా తీసుకునే పరిస్థితి. సో అన్నిటికీ ఒక మెకానిజం ఉంది. మీరు లిక్కర్ పాలసీ ఉంది, హెల్త్ పాలసీ ఉంది, వేరే ఇంకా ఏదైనా ఒక పాలసీ అన్ని సంబంధించిన వినియోగదారులకు సంబంధించిన పాలసీ ఉంది, ఎడ్యుకేషన్ పాలసీ ఉంది, కానీ అమలు చేస్తుర్రా? చేయట్లేదు. సో ఈరోజు మీరు రాష్ట్రంలో చూసుకుంటే నిన్నగాక మొన్న పెట్టిన స్కూలు ₹1,00,000 మినిమం ఫీజు పెట్టే పరిస్థితికి వచ్చింది. నియంత్రణ ఇక్కడ ఉంది, చట్టాలు ఉన్నాయి, చట్టాలు ఏమని కాదు. వీ హ్యావ్ బ్యూటిఫుల్ యాక్ట్, ఏపీ ఎడ్యుకేషన్ యాక్ట్ 1982 ఉంది, డొనేషన్ యాక్ట్ 1983 ఉంది. ఆ తర్వాత సబ్సిక్వెంట్ ఎన్నో చట్టాలు వచ్చాయి, ఎన్నో జీవోలు వచ్చాయి, ఎన్నో ఆర్డినెన్స్ వచ్చాయి. కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నామా అనేది ప్రధానమైన మా పోరాటం. హెచ్ఎస్పిఏ రిక్వెస్ట్ అంటే హెచ్ఎస్పిఏ ఇన్నేళ్ల పోరాటం ఏంటంటే మొట్టమొదటిగా డొనేషన్స్, ఏ స్కూల్ కూడా డొనేషన్ తీసుకునే ఆస్కారం లేదు. ఆ పోరాటంలో పాక్షికంగానే విజయం సాధించామని మేము అంటాం. రెండో మా ప్రయత్నం ఏంటంటే ఏదైతే ప్రతి తల్లిదండ్రుల యొక్క అంటే పిల్లలకు మంచి విద్య అందించాలి, బెస్ట్ ఎడ్యుకేషన్ ఫర్ హయ్యర్ కాస్ట్. సో ఎడ్యుకేషన్ కాస్ట్ మీరు పెంచుకుంటూ పోతే రానున్న రోజుల్లో ఎడ్యుకేషన్ విల్ బి అ మిత్ ఫర్ అ కామన్ మ్యాన్ ఆర్ అ మిడిల్ క్లాస్. వెంకట్ గారు, అంటే నేను అడిగేది ఏంటంటే మీరు ఫీజు తగ్గించాలి అని పోరాటం ప్రైవేట్ విద్యా సంస్థలపైన చేస్తున్నారా, ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి గవర్నమెంట్ విద్యా సంస్థలు బాగు చేయాలని అడుగుతున్నారా? మీరు ఏమడుగుతున్నారు? బేసిక్గా మేము చెప్పేది ఏంటంటే ప్రభుత్వం రాజ్యాంగం ఇచ్చిన రైట్ ఏంటంటే 100% ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ప్రభుత్వ బాధ్యత. కానీ ప్రభుత్వం చెయ్యదు అనేది
మేము చెప్పేది. ఇక్కడ మేము అడిగేది ఏంటంటే మీరు గవర్నమెంట్ స్కూల్స్ బాగు చేయండి. మేము హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్గా మేము ఎప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ని టచ్ చేయలేదు. ఎందుకు రీజన్ అంటే మీరు చూసుకుంటే హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ విచ్ హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్ టు ఫైట్ అగైన్స్ ప్రైవేట్ స్కూల్స్. వాళ్ళ ధనదాహాన్ని ఈ ఫీజు జులుంని కట్టడి చేయడానికే హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ ఫామ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మా ప్రధాన అంశం ఎప్పుడైతే ప్రభుత్వం టెరిబుల్గా ఫెయిల్ అయిందో ఎడ్యుకేషన్ ఇవ్వడానికి, ఎడ్యుకేషన్ ఫ్రీగా ఇవ్వడానికి టు అ లార్జర్ సెక్టర్ ఆఫ్ పీపుల్, అక్కడ ఈ ప్రైవేట్ యాజమాన్యాలు ఏవైతే 79, 82, 85 గ్యాప్లో ఒక ఏమంటారు దాన్ని స్వయం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద చిన్న చిన్న స్కూల్స్ పెట్టి ఈరోజు వాళ్ళు మాన్స్టర్స్ అయిపోయారు. అంటే ఈరోజు దే హ్యావ్ గ్రోన్ బియాండ్ ది సిస్టమ్. ఈరోజు ఈ రాష్ట్రంలో మీరు ఒక సిస్టమ్ని కంట్రోల్ చేయాలంటే ప్రధానంగా కనిపించని ఒక మూడో శక్తి ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు. ఎడ్యుకేషన్ ఈజ్ అ బిజినెస్. కానీ మన చట్టాలు ఏం చెప్తాయంటే ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ అ బిజినెస్. ఎన్నో సుప్రీంకోర్టు ఉదాహరణలు ఉన్నాయి. ఎన్నో కేసుల్లో ఖచ్చితంగా సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే విద్య వ్యాపారం కాదు. మరేంటి? సో హౌ డు యూ జస్టిఫై దిస్ అనేది అందరి క్వశ్చన్. మేమనేది ఏంటంటే వెన్ ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ అ బిజినెస్, దెర్ ఈజ్ నో బిజినెస్ ఫర్ యూ. యూ కెనాట్ డూ బిజినెస్ హియర్. వెంకట్ గారు, రైట్, మీరు చెప్తున్నారు GO 91 గురించి, లేకపోతే ఈ ఫీజు గురించి. నేను ఏమంటున్నా అంటే మీరే చెప్తున్నారు చట్టంలో ఉంది విద్య అనేది ఎడ్యుకేషన్ కాదు, ఇది ఫ్రీగా అందరినీ ఎడ్యుకేట్ చేయడానికి, ఎడ్యుకేషన్ నేర్చుకోవడానికి, మనిషి మనుగడ సాధించడానికి అవసరం అన్నప్పుడు అంటే ఇదంతా కూడా ఇల్లీగల్ ప్రాక్టీస్ అంటారా? ఏం చెప్తారు వెంకట్ గారు? 100% ఇది ఇల్లీగల్ ప్రాక్టీస్ అంటారు. ఫస్ట్ మన స్టేట్ గవర్నమెంట్, మనం తెలంగాణలో ఏపీలో ఉన్నాం కాబట్టి దీని గురించి ఎగ్జాంపుల్ తీసుకొని మాట్లాడండి. ఇప్పుడు మీరు ఒక ట్రస్ట్ కింద వస్తారు. ఎనీ స్కూల్ విచ్ కమ్స్ ఇన్ టు ఆపరేషన్, అంటే ఒక స్కూల్ పెట్టే ముందు ఆ స్కూల్ ట్రస్ట్ కింద రిజిస్టర్ అవుతుంది. ట్రస్ట్ ఏం చెప్తుంది అంటే వీ విల్ గివ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ నాట్ ఫర్ అ ప్రాఫిట్, ఇఫ్ నాట్ ఫర్ అ లాస్. అంటే ప్రాఫిట్ మోటివ్ కాదు అని చెప్పడానికే ఈ దేశంలో ట్రస్ట్ ఆర్ సొసైటీలు అనేవి ఉన్నాయి. సో ఇక్కడ ఏంటి, వీళ్ళకు ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు. అంటే ఎడ్యుకేషన్ బిజినెస్ కాదని అన్నారు కదా, రైట్, ఇవన్నీ ఉండవు. సో ఇక్కడ ఏం జరుగుతుంది? ప్రధానంగా ఇక్కడ దోపిడీ జరుగుతుంది. ఎందుకు? ట్రస్ట్ పేరు మీద డబ్బులు. ఇప్పుడు ఎడ్యుకేషన్ చట్టం ఏం చెప్తుంది అంటే మీరు 100 రూపాయలు ఆ స్కూల్లో సంపాదిస్తే 95 రూపాయలు మీరు ఖర్చు పెట్టాలి. స్కూల్ లోపల పిల్లలు కావచ్చు, ఫెసిలిటీస్ కావచ్చు, టీచర్ శాలరీస్ కావచ్చు, మెయింటెనెన్స్ కావచ్చు, ఫర్నిచర్ ఫిక్చర్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఇస్, 5% మాత్రమే ప్రాఫిట్ మార్జిన్. ఆ 5% ప్రాఫిట్ కూడా మళ్ళీ స్కూల్ బాగా డెవలప్ చేయాలని చెప్పి చట్టం చెప్తుంది. అంటే ఈ చట్టానికి ఏంటి క్లారిటీ అంటే ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ అ బిజినెస్. మీరు భరత్ అనే నేను సినిమా చూసారు, ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ అ బిజినెస్ అనగానే పేరెంట్స్ అందరూ సపోర్ట్లు కొట్టారు. కానీ బయటికి రాగానే ఫీజు కట్టాలి. బిజినెస్ కాదు, ఎట్లా నడుస్తుంది? నడిపియకండి, నడిపియొద్దు, మిమ్మల్ని ఎవడు పెట్టమన్నాడు. సరే, మాకు ఆప్షన్ ఉందా? ప్రభుత్వం ఏమైనా ఇస్తుందా అంటే ప్రభుత్వం చేయదు. ఏ ప్రభుత్వమైనా నేను ఈ హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ ఎప్పుడైనా 2013-14లో జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి నేను ఒక గవర్నమెంట్ 2 సార్లు చూసినా, ఇప్పుడు ప్రజాప్రభుత్వం వచ్చింది. సో ఇక్కడ ఎక్కడైనా సరే విద్య అనేది వ్యాపారమే, అది చేయొద్దు అని చట్టం చెప్తుంది. సో ఇప్పుడు ఇది లీగలా ఇల్లీగలా మీరు చెప్పాలి. నేనే అడుగుతున్నా సార్, అందుకే మిమ్మల్ని నేను క్వశ్చన్ అడుగుతున్నా. మీరు చెప్పినట్టు ఖచ్చితంగా అది చట్టంలో కనుకుంటే ఇట్ ఈస్ ఏ ఇల్లీగల్ ప్రాక్టీస్. సో దట్ దేస్ ఆన్సర్ మీరే చెప్పారు, ఇట్స్ ఏ ఇల్లీగల్ ప్రాక్టీస్. ఈ ఇల్లీగల్ ప్రాక్టీస్ని ఎవరు కొమ్ము కాస్తుర్రు? ఈ ఇల్లీగల్ ప్రాక్టీస్ని ఎవరు సపోర్ట్ చేస్తుర్రు? పాలమ్మినా, పూలమ్మినా, కట్టెలమ్మినా, కాలేజ్ పెట్టినా, స్కూల్ పెట్టినా, యూనివర్సిటీ పెట్టినా అనే నాయకులు, అనే ప్రభుత్వ పెద్దలు, లేదా పార్టీలకు ఫండ్స్ ఇచ్చేటోళ్ళు, వీళ్ళందరూ కొమ్ము కాస్తురు. కాబట్టి ఈరోజు 1,00,000 కోట్లు 2016-17లో మేము చేసిన సర్వే ప్రకారం 1,00,000 కోట్ల బిజినెస్ ఉట్టి తెలుగు రాష్ట్రాల్లో నేను చెప్తున్నా, 1,00,000 కోట్ల బిజినెస్. సో మరి అన్నప్పుడు లాస్ ఉన్నప్పుడు ఎందుకు నడుపుతారు? ఎవరు నడుపుతారు? హెల్త్ తర్వాత ఎడ్యుకేషన్ బిజినెస్ బాగుంటుంది సార్. హెల్త్ కన్నా ఎడ్యుకేషన్ బిజినెస్ బాగుంది మీకు. ఎందుకంటే మీకు హెల్త్, ఒక హాస్పిటల్ ఎవరైనా చనిపోయారో, లేదా ఒక పేషెంట్ డాక్టర్ నిర్లక్ష్యంతో చనిపోయారు అంటే ఆ అద్దాలు వలగొడతారు, డాక్టర్ని కొడతారు, అది చేస్తారు. ఇప్పుడు రాష్ట్ర 20 రోజుల్లో తెలంగాణలో 8 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోరు. అందులో లీస్ట్ ఏంటంటే ఒక 7వ తరగతి విద్యార్థి సూసైడ్ చేసుకోరు ప్రెషర్తో. ఏమైనా అయినా మళ్ళీ బయటికి వచ్చిందా? మొత్తం యావత్ రాష్ట్రం ఒకటే విషయం మీద మాట్లాడుతుంది, స్టాంపీడ్, సంధ్యా థియేటర్, అల్లు అర్జున్. కానీ 8 మంది జీవితాలు తిరిగి తీసుకొస్తామా మనం? అంటే మీడియా దానిపైన ఫోకస్ చేయడానికి ఇంకో రీజన్ కూడా ఉంది. రీజన్ ఏదైనా కావచ్చు, నేనేమంటా అటెన్షన్ గ్రాబ్. మరి ఇక్కడ 8 మంది చచ్చిపోయారు కదా సూసైడ్ తెలంగాణ రాష్ట్రంలో. ముందే చెప్పిన ఇంటర్వ్యూలో ఇది కొంచెం బోరింగ్ సబ్జెక్ట్ అని చెప్పిన. సబ్జెక్ట్ బోరింగ్ అంటే ప్రాబ్లం ఎక్కడ ఉందంటే, ఏదైతే నాలుకకి ఇష్టం ఉంటుందో అది ఒంటికి పడదు, ఏదైతే ఒంటికి ఇష్టం ఉంటుందో అది నాలుకకి పడదు.
దెర్ ఇస్ అ డిఫరెన్స్. అంటే హెల్తీ ఫుడ్ విల్ నాట్ బి టేస్టెడ్ బై అంటే మన జీవ రుచి జీవ చేపలు ఏమంటే అది నచ్చదు. సో అట్లా ఈ సబ్జెక్ట్ ఏంటంటే నా సబ్జెక్ట్లో ప్రతి ఒక్కరు ఎమ్మెల్యే, మినిస్టర్, చీఫ్ మినిస్టర్ కాడి నుంచి ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి, పోలీస్ ఆఫీసర్, మీడియా, ఏ వృత్తి చూసుకున్నా నా మనుషులే, తల్లిదండ్రులే. ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక చంక్ ఫీజు కట్టాల్సిందే. 2 పిల్లలు ఉంటే ఈరోజు హైదరాబాద్లో మీరు 2 పిల్లల్ని చదివించాలంటే దాదాపు 3 లక్షలు ఖర్చు. అతి సామాన్యులకైతే 1,70,000 నుంచి 2 లక్షలు ఖర్చు. ఇంకా మరీ దిగువ అంటే 1,50,000 అయితే మినిమం. 70,000-75,000 ఫీజు, ఒక మనిషికి ₹1,00,000 వేసుకోండి. అత్యంత సాధారణంగా అయితే 1,80,000 నుంచి 1,00,000 నార్మల్గా అవుతుంది ప్రైవేట్ స్కూల్ ఆన్ అన్ యావరేజ్. గవర్నమెంట్ స్కూల్లో ఫీజెస్ లేవుగా. సో దేర్ ఇట్స్ వెరీ క్లియర్. సార్ వెంకట్ గారు లేవు, కానీ ఒక చిన్న ఇది FDR మీకు తెలుసు, ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే సంస్థ డాక్టర్ JP గారు రన్ చేస్తున్నారు. అని చెప్తున్నారు గవర్నమెంట్ పాఠశాలలో ఒక్కొక్క విద్యార్థికి ఇప్పుడు దాదాపుగా ఇప్పుడున్న లెక్కల ప్రకారం గతంలో 91,000 ఏమో ఉంది, ₹1,20,000 ఒక్కొక్క విద్యార్థి ఖర్చు అవుతుంది. నేనేం అడిగానంటే ఇదే క్వశ్చన్, ఆయన కూడా హెల్త్ ఎడ్యుకేషన్ గురించే పోరాటం చేస్తారు. ఎందుకు ఈ గవర్నమెంట్ స్కూల్ తీసి ఫీజు ఇద్దరికి కడితే బాగుపడతారు కదా అనేది నా ప్రశ్న. కానీ అంత ఈజీగా సాధ్యం కదా అని ఆయన అంటారు. మీరేం చెప్తారు? ఇప్పుడు మీరు చెప్పింది 70,000 ఆన్ ప్రైవేట్ వేసుకున్నాం అంటే అప్ టు నాకు తెలిసినంత వరకు 5 లక్షలు ఫీజు కలెక్ట్ చేసే స్కూల్స్ కూడా ఉన్నాయి. అది మీరే చెప్పాలి. FDR మీరేది చెప్పారో అది గురుకులాల మీద ఏదైతే 1,20,000 ఒక విద్యార్థి ఓవరాల్ మీద అంత ఉండదు. ఎందుకంటే ఇంకోటి 2 ప్రధానమైన కారణాలు ఉంటాయి. అక్కడ శాలరీస్ పేరెంట్స్ టీచర్స్కి ఇచ్చే శాలరీస్ హై. సో ఆబ్వియస్లీ గురువులను గౌరవించుకోవాలి, అక్కడ శాలరీస్ హై. ఇక్కడ శాలరీస్ ఏముంటాయండి, అట్లీస్ట్ 20 years ఆ సంస్థలో పనిచేసిన టీచర్కి గట్టిగా వస్తే 60,000-70,000 వస్తాయి. కానీ అక్కడ 2 లక్షలు, 2.5 లక్షలు, 1,50,000, 2 లక్షలు, 2.5 లక్షలు. సో ఖచ్చితంగా గురువుని గౌరవించుకోవడానికి ఆ కాస్ట్ రావచ్చు. ఇక్కడ ఆ కాస్టే లేదు కదా, ఇక్కడ శాలరీస్ కాస్టే లేదు కదా, చాలా తక్కువ మినిమం. ఇప్పుడు ఏంటి క్వాలిఫికేషన్, అక్కడ బీఈడీ చేసి ఎంఈడీ చేసి చైల్డ్ సైకాలజీ చదువుకున్న వాళ్ళు, సో దే ఆర్ పేడ్ హయ్యర్. అండ్ గురుకులాలకు వస్తే పిల్లలకు బుక్స్, యూనిఫాము, షూస్, వాళ్ళ ఫుడ్, మిడ్ డే మీల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఆబ్వియస్లీ వీళ్ళు ఏం పెడుతురా, ఒక చాక్లెట్ ఇచ్చినా ₹10 తీసుకుంటారు. సో ఆబ్వియస్లీ గవర్నమెంట్ స్పెండింగ్ 1,20,000 మీరు అట్లా డివైడ్ చేస్తే 20,000 సరిపోతుంది ఫీజు అంతే కదా, యావరేజ్ అంతే. ఇప్పుడు ఒక స్కూల్లో ఫీజు ఎట్లా డిసైడ్, ఏదైనా ఒక ప్రోడక్ట్, ఒక వస్తువు, ఒక పెన్నో లేకపోతే వాట్ ఎవర్, ఒక వాటర్ బాటిల్, మన ఒక వాటర్ బాటిల్ తీసుకుందాం, దాని కాస్ట్ ₹10, ₹5 ఎట్లా డివైడ్ చేస్తారు? దాని ప్రొడక్షన్, స్టాఫ్ అండ్ శాలరీస్, ఫర్నిచర్ అండ్ ఫిక్చర్స్, ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్, మార్కెటింగ్ కాస్ట్, డీలర్ కమిషన్ అన్నీ కలిపినాక మనకి ఎంత ప్రాఫిట్ వస్తుంది 30% అంటే అప్పుడు ₹5 ఒక డెరివేటివ్ వస్తుంది. ఇప్పుడు స్కూల్లో ఫీజు ఎట్లా వస్తుంది, అది పెద్ద సైంటిఫిక్ కాదా? మొత్తం 3,000 మంది విద్యార్థులు ఉన్నారు అనుకోండి, మీ జీతాలు ఎంత, మీ బిల్డింగ్ రెంట్ ఎంత, కరెంట్ బిల్ ఎంత, మెయింటెనెన్స్ ఎంత, ఎవ్రీథింగ్ తీసుకున్నాక డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ప్లస్ 5% మార్జిన్. ఇది లాజిక్ కదా. ఒక ప్రోడక్ట్కే లాజిక్ ఉన్నప్పుడు స్కూల్కి ఇంకా లాజిక్ ఏముంటుంది అసలు? లేదే, అది అసలు ఆ టాపికే లేదే. తిరుపతి వారి కమిటీ 10% అన్నారని వీళ్ళు అంటారు, అనలేదని ఆయన అంటారు. మేము మా తిరుపతిరావు సార్తో మాట్లాడిన సందర్భంలో ఏమంటే నేను 10% అనలేదండి, ఇట్స్ రాంగ్ ప్రాపగెండా అంటాడు. స్కూల్లో ఏమంటారు, ఆయన 10% పెంచుకోమంటారు. ఇప్పుడు మీరు 10% చూసుకున్నట్టయితే ప్రెరగేట్ అంటే ఏదైతే దాన్ని ఏమంటారు, మనం బ్యాక్ టు బ్యాక్ ఎఫెక్ట్ తీసుకుంటే మీరు 60,000తో ఎల్కేజీ స్టార్ట్ అయితే మీరు 10th అయిపోయే వరకు 2 లక్షలకు వస్తారు. సో హౌ ఈస్ దిస్ పాసిబుల్? ఎవ్రీ ఇయర్ 10% మీకు శాలరీ హైక్స్ రావట్లేదు, జీతాలు పెరిగేటోళ్ళకు ఎవ్రీ ఇయర్ 10% అప్రైజల్ రాదు. ప్రతి సంవత్సరం పెంచుకుంటారా? ఎట్లా ఎందుకు పెంచుకుంటారు? ప్రతి సంవత్సరం మీరు జీతాలు పెంచుతారా? మీ బిల్డింగ్ కాస్ట్, రెంట్ ప్రతి సంవత్సరం పెరుగుతుందా? సో దెర్ ఈజ్ అ లాట్ ఆఫ్ డీవియేషన్. అంటే ప్రాబ్లం ఏంటంటే ప్రభుత్వాలు ఎక్కడ కూడా ఎడ్యుకేషన్ని సీరియస్ తీసుకోలేదు. ది మోస్ట్ డెవలప్డ్ కంట్రీస్లో హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఈజ్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ గవర్నమెంట్. బట్ మన దేశంలో స్పెషల్లీ తెలుగు రాష్ట్రాల్లో నదిలోకి నడక నేర్పించింది అంటే, ఎడ్యుకేషన్ అండ్ హెల్త్లో ప్రైవేటైజేషన్ నేర్పించిందంటే ఇంకా నేను సంస్థల పేర్లు చెప్పొద్దు, మీకే బాగా తెలుసు. నాకు తెలుసు కదా, వీలైతే చెప్పండి. శ్రీ చైతన్య, నారాయణ, రవీంద్ర భారతి, ఆఖరికి వీళ్ళు మొత్తం సౌత్ ఇండియా క్యాప్చర్ చేసుకున్నారు. కొంతమంది పంజాబ్ పోయారు, కొంతమంది యూపీ పోయారు. అంటే ఇంకా అదృష్టం ఏంటంటే నార్త్లో కొన్ని అప్పర్ స్టేట్స్ ఇంకా వీళ్ళని రానియలే కాబట్టి వాళ్ళు ఇంకా ఎకనామికలీ బ్యాక్ ఉన్నారు కాబట్టి అది లేకపోతే బచాయించిపోయారు. లేకపోతే మనం హాస్పిటల్స్ చూసుకుంటే ఢిల్లీలో ఫస్ట్ హాస్పిటల్ మనదే, నార్త్ ఇండియా అని కూడా
కమర్షియలైజ్ చేసిన గొప్ప కాన్సెప్ట్ తెలుగు రాష్ట్రాల నుంచే ఉంటుంది. సో ఇక్కడ మనం బేసిక్గా చూసుకున్నట్టయితే ఈ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్, సి వాట్ వీ యూజువలీ సే దట్, మీరేం తీసుకోకండి, మీరు ఏ ట్యాక్స్ మాకేమి ఇవ్వకండి, యూ డోంట్ గివ్ అస్ ఎనీ ఫ్రీ బీస్, రైస్ వద్దు, ఏమొద్దు, ఎడ్యుకేషన్ హెల్త్ రెండు ఫ్రీ చేయండి. మీరైనా నేనైనా పొద్దున్న లేచి ఉద్యోగం ఎందుకు చేస్తున్నాం, పిల్లల ఫీజు కట్టాలి, రేపు పొద్దున్న ఆరోగ్యం అయితే ఈ రెండు ప్రధానమైన ఖర్చులు మనకి. సో ఈ రెండు నువ్వు ప్రభుత్వం ఇస్తే నా బాధ్యత, నా బర్డెన్ తగ్గుతుంది కదా. సో నేను ఇప్పుడు ఐ కెన్ డొనేట్, ఐ కెన్ కాంట్రిబ్యూట్ టు సొసైటీ కదా. నేను ఇంకొక అడుగు ముందుకు వచ్చి ఏమంటామంటే మీరు ట్యాక్స్ చేయండి ఎడ్యుకేషన్ మీద కూడా. ఎట్లుంటుందంటే బ్యాక్ పేపర్ లేకపోతే ఈ లిక్కర్ యాడ్స్ వస్తాయి కదా, లిక్కర్ యాడ్స్లో సోడా అంటాడు, అందరికీ తెలుసు కళ్ళు కదా మందని, కానీ మనం సోడా అనగానే అబ్బా అంటే దిస్ ఈజ్ ఓన్లీ చీటింగ్ పీపుల్. ఎన్ని శివాజీకి మీకు గ్లాస్ వేర్ దొరుకుతుంది, ఆర్ ఎన్ని XYZ బ్రాండ్ మీకు ఏం క్రాకరీ దొరకదు. అది దట్ ఈస్ చీటింగ్ అనమాట. అంటే ఒక బ్రాండ్ ఒక ఉంటే తీసుకొస్తారు, అది కూడా 10-20 ప్రొడక్షన్ చేసి పెడతారు కంపెనీకి. అట్లా సేమ్ ఎడ్యుకేషన్లో ఇంత వ్యాపారం జరుగుతుండే. ఈరోజు మీరు పాన్ ఇండియా చూడండి, టాప్ కార్లు బెంజ్లు కానీ ఎనీ టాప్ బ్రాండ్ మీకు ట్రస్ట్ పేరు మీద ఉంటుంది. అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఎడ్యుకేషన్ ట్రస్ట్. ఎందుకు? పైసలు ఎక్కువ వస్తున్నాయి కొనుక్కుంటారు. మరి ట్రస్ట్ ఇప్పుడు రిజిస్టర్ చేసినప్పుడు వాళ్ళకు కూడా ఎవరైతే ఆ రిజిస్టర్ కోఆపరేటివ్ ఉంటారు కదా, విల్ దే డూ ది ఆడిట్? చెప్పాలి మీరు, అవుతున్నాయా అవ్వట్లేదు అసలు లేదు. అందుకనే కదా యథేచ్ఛగా సాగుతుంది ఈ వ్యాపారము. రైట్ సార్. అంటే ఇప్పుడు ఇక్కడ నేనేమంటున్నా అంటే వెంకట్ గారు, మీరు గత 2007 నుంచి పోరాడుతున్నారు, ఏదో కేసులు వేసినావు అంటున్నారు, లేకపోతే దీనికి ఒక చట్టబద్ధమైనటువంటి ప్రక్రియ కూడా ఉన్నది, దీనికి గవర్నమెంట్ ఉన్నది, వ్యవస్థ ఉంది, దీనికి ఒక ఎడ్యుకేషన్కి ఒక మినిస్టర్ ఉంటాడు, స్టేట్కి ముఖ్యమంత్రి ఆధీనంలో పర్యవేక్షణలో కూడా ఇవి జరుగుతూ ఉంటాయి. అంటే వీళ్ళందరికీ తెలిసి దీన్ని వైలేట్ చేస్తున్నంటారా? దీనిని ఎదుర్కొంటానికి ఎట్లాంటి ప్రికాషన్స్ అని తీసుకోవాలి? అంటే తల్లిదండ్రులుగా ఎట్లా పోరాటం చేయాలి? అంటే ఓన్లీ పేరెంట్స్ అంటే ప్రజలే పేరెంట్స్, వాళ్ళ ఓట్లు వేసేటోళ్ళే పేరెంట్స్. బేసిక్ ఏంటంటే ఇప్పుడు ఎందుకని అమల్లోకి జరగలేదు? బేసిక్ ఏంటంటే ఈ యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ని కాపాడుకునేది మేజర్ ప్రక్రియ. ఎందుకంటే ఇలా ప్రధానంగా రాజకీయ నాయకుల పెట్టుబడులు ఉన్నాయి, ఎన్నో స్కూల్స్, బిహైండ్ దెమ్ ఈజ్ అ పొలిటీషియన్. సో ఆ రంగాన్ని కట్టడేసే కష్టం కదా. ఇప్పుడు హైడ్రా పెట్టి తెలంగాణ రాగానే పేద ముఖ్యమంత్రి గారు హైడ్రా తీసుకొచ్చి మంచి మంచి బిల్డర్లను అన్నీ చేసిండు. ఈ ఒక్క సిస్టమ్ని ఎందుకు కాపాడుకోలే? ఎన్నో ఉన్నాయి అబాలిష్డ్, సారా కావచ్చు, మట్కా కావచ్చు, XYZ ఎన్నో దాన్ని ఉక్కుపాదం మోపినారు. పత్తాలు తెలంగాణ గవర్నమెంట్లో గంజాయి కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, ప్లేయింగ్ అదే పత్తాలు కావచ్చు, ఇవన్నీ చేసిరు. ఎందుకు? ఈ ఒక్క దానికి వచ్చేది ఇది చేస్తే అవన్నీ మీరు ఎట్లా చేస్తున్నారు? ఈ ఒక్క సిస్టమ్ మీద ఉక్కుపాదం మోపితే ఏమవుతుంది? అదే ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నా. మీరు ఇదే HSP మేము మా ప్రయత్నమే అది. ప్రభుత్వాన్ని జరిగిందా మీరు గత లేదండి ఇప్పటిదాకా. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక లాస్ట్ 1 year మేము కూడా కొంచెం వీ వేర్ ఆల్సో అ బిట్ సెట్ బ్యాక్. ఎందుకంటే మాకు కూడా కొంచెం లాస్ట్ 13 years నుంచి ఇదే పని. వీ హ్యావ్ బీన్ ఫైటింగ్ అగేన్స్ట్ ది గవర్నమెంట్, వీ హ్యావ్ బీన్ రిక్వెస్టింగ్ ది గవర్నమెంట్, ఫైటింగ్ ది గవర్నమెంట్, ఫైలింగ్ కేసెస్, PILs ఫైల్ చేస్తున్నాం జస్ట్ టు అవేకెన్ ది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. అంటే చట్టాన్ని వైలేట్ చేస్తుంది, లేకపోతే జీవో 91 మీరు ఏదైతే అన్నారో ఈ ఫీ రెగ్యులేషన్ గురించి ఉన్నారో దీన్ని వైలేట్ చేస్తుందని బిల్ వేసారా? ఆల్మోస్ట్ అన్ని బిల్స్, రీసెంట్ బిల్స్ కూడా కంటెంప్ట్ కూడా వేసాం. ఈ ప్రభుత్వం పోకముందు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కూడా వేసాం. కోర్టు ధిక్కరణ కేసు వేస్తే కూడా ఆ కోర్టు ధిక్కరణ అంటే ఇంకో విషయం ఏంటంటే ఇన్ని సంవత్సరాలు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పనిచేసినది ఏదైనా ఉంటే ఆర్గనైజేషన్ హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్, HSP అని. ఎందుకంటే ప్రతి కేసు చివరికి ప్రిన్సిపల్ సెక్రటరీ ఇన్ రిటర్న్ రాసిచ్చింది కోర్టుకి. కోవిడ్ టైంలో అప్పటి డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ని కోర్టుకు తీసుకుపోయిన ఘనత HSP అదే. అంటే మేము వాళ్ళకి మర్చిపోయిన ప్రతిసారి గుర్తు చేస్తున్నాము. ఈ సంవత్సరం మేము కూడా ఒక 1 year మేము కూడా స్లో అయినాము. సరే, ఇప్పుడు ఒక పిల్లి వేసినామంటే ఒక సంవత్సరానికో 2 సంవత్సరాలకో 3 సంవత్సరాలు పోనీ 5 సంవత్సరాలకో లేకపోతే ఒక కేసు వేస్తే ఎప్పుడో ఒకప్పుడు న్యాయం జరుగుతుంది కదా. అంటే మీకేం రాలేదు? అంటే ఇప్పుడు న్యాయం జరగాలంటే అందరు సినిమా స్టార్లు కాదు కదండి. లంచ్ మోషన్లు గంటలు ఫాస్ట్ మూవ్ చేసి కోర్టు పాపం వాళ్ళ స్వీట్ టైం తీసుకుంటారు. వాయిదాలు అనే ఒక వెపన్ ఉంటుంది కదా. సో అట్లా నిజంగా న్యాయం జరగాలంటే ఈ పార్టీకి మేము వేసిన ఫస్ట్ PLకే న్యాయం జరగాలి. సరే, ఆ తర్వాత అదే ప్రాబ్లం అదే ఇక్కడ ప్రాబ్లం. ఇక్కడ ఏంటంటే we met I don't want to name, we met a very big person who was a governor in this state. సో కలిసినప్పుడు మేము ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసే తరుణంలో ఆయన అంటాడు, మీ కాళ్ళు ఎంత ఉందో బెడ్షీట్ ఎంత ఉందో అంతే కాళ్ళు చాపుకొని అంటాడు. అంటే బెడ్షీట్ అంటే హీజ్ అండర్స్టాండింగ్, అంత సీనియర్ మోస్ట్ పర్సన్. ఆయన మాకు ఇచ్చిన అడ్వైజు, మీరు ఈ పోరాటం ఎందుకు చేస్తారు,
మీకు ఇష్టం లేకపోతే చిన్న స్కూల్లో జాయిన్ చేసుకో. అదే అర్థమైంది. సో మేము అదే అన్నాం, గవర్నమెంట్ స్కూల్ వేసుకో, గవర్నమెంట్ స్కూల్ వేసుకో. మేము అదే అన్నాం, మాకు ఇష్టం లేకుండానే చిన్న స్కూల్కి వచ్చినాం. ఆ చిన్న స్కూల్ ఇప్పుడు పెద్దగా అయింది. ఇప్పుడు ఒక సూపర్ మార్కెట్కి వెళ్తారు మీరు, మొత్తం సామాన్లు అన్నీ కొనుక్కుంటారు. బిల్లింగ్ చేసినా కానీ మీరు నాకు వద్దు పోయి ఆ బిల్లింగ్ చేసినప్పుడు ఒకరు నచ్చలేదు, వాడు ఎక్స్ప్రెషన్ నచ్చలేదు, ఆడ పడేసి వెళ్ళిపోతారు. మళ్ళీ వస్తారు, మీకు ఎంట్రీ ఫీజు ఉండదుగా. కానీ స్కూల్లో నేను ఇక్కడ జాయిన్ చేస్తా, ఆయన చెప్పినట్టు, పెద్ద మనిషి చెప్పినట్టు, ఇంకో స్కూల్ పోతే మళ్ళీ నేను డొనేషన్ కట్టాలి. ఇప్పుడు ఒకప్పుడు టేబుల్ పైనే ఉంటుండే, ప్రాస్పెక్టస్నే ఉంటుండే డొనేషన్ 1 lakh అని. హెచ్ఎస్బిఏ సక్సెస్ ఎక్కడ అంటే హెచ్ఎస్బిఏ ఈరోజు ధైర్యంగా తీసుకోవాలని కూడా పరిస్థితి వచ్చినా కానీ మేము కట్టడి అధికారులం కాదుగా, మేము పోరాటం చేసేవారికి. ఎందుకంటే మేము కూడా ఎంప్లాయీస్ కాదు, మేము పొలిటీషియన్స్ కాదు, ఏదైనా ఆర్గనైజేషన్ అంటే బాగా డబ్బులున్న ఆర్గనైజేషన్ కాదు, డబ్బులు ఖర్చు పెట్టి మేము ఉద్యమం చేస్తున్నాం. సో అట్లంటే మీరు స్టార్టింగ్ ఇంట్రడక్షన్ ఇచ్చారు కదా, బోర్ కొడుతుందంటే ఖచ్చితంగా డబ్బులు ఖర్చు పెట్టి మీరు తప్పు చేస్తున్నారు అంటే, ఇప్పుడు అరుంధతి సినిమాలో ఆయన బయట లాంతరూపుతారు కోటలోకి పోవద్దని, ఆ కోటలోకి పోతుంటే ఎవడింటాడు అన్నమాట, పోయినాక అర్థమవుతుంది. సో ఇక్కడ ఆ పెద్ద మనిషి అన్నప్పుడు మాకు అర్థమైంది. సో దిస్ ఈస్ ది ప్లైట్ ఆఫ్ ది అఫీషియల్స్ హూ హ్యావ్ సర్వ్డ్ యాజ్ అ బిగ్ ర్యాంక్. ఎన్టీఆర్ ఏం చెప్తుందంటే వెంకట్ గారు, ప్రైవేట్ స్కూల్ పెట్టుకొనియండి, అది చట్టబద్ధమా చట్టం కదా, మీరు అన్నట్టు అది ఒక పిల్లో కేసు వేస్తే అది నడుస్తుంది, ఆ స్కూల్ ఉండాలో వద్దో కోర్టు డిసైడ్ చేస్తుంది, లేకపోతే చట్టాలు ఇవన్నీ ఉన్నాయి డిసైడ్ చేస్తుంది, ముఖ్యమంత్రులు కావచ్చు, ఎడ్యుకేషన్ మినిస్టర్లు కావచ్చు, దానిపైన కొంత పని చేస్తారు, మీలాంటి వాళ్ళు చేస్తారు. కానీ నా డౌట్ ఏంటంటే, ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళాలి అంటే తల్లిదండ్రులు పంపించాలంటే భయపడుతున్నారు, ఎందుకంటే అక్కడ ఏం చదువు చెప్పారండి. నాకేమనిపిస్తుంది అంటే, అసలు అందులో జాబ్ రావాలి అంటే చాలా కష్టమైన పని. 2-3 ఎగ్జామ్స్ ఎదుర్కొని మనం ఇంటర్వ్యూ అంతా అయిన తర్వాత వాడు ప్రొఫెషనల్గా చెప్పడానికి సిద్ధంగా ఉన్నటువంటి స్కూల్కి మనం ఎందుకు పంపించలేకపోతున్నాం, ప్రైవేట్ స్కూల్కి ఎందుకు పంపించాలనుకుంటాం. అసలు ఎప్పుడైతే ప్రైవేట్ స్కూల్కి మనం పోవడం మానేస్తే ఆటోమేటిక్గా తల్లిదండ్రుల్లో కనుక మీరు ఇట్లాంటి అవేర్నెస్ చేస్తే అందరు గవర్నమెంట్ స్కూల్కి పోయి అక్కడ పోరాటం చేస్తే సక్సెస్ కాలేమంటారా అనేది నా ప్రశ్న. ఇదే ప్రశ్న మిమ్మల్ని అడుగుతాం, మీ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్ వేస్తారా? ఎందుకు వేయరు? నేను గవర్నమెంట్ స్కూల్లో ఎందుకు వేయను అంటే, నాకు మీరు చదువుకోరు గవర్నమెంట్ స్కూల్లో, మీరు వేస్తారా మీ పిల్లల్ని? ఎందుకు అంటే అక్కడ సరైనటువంటి వసతులు, అదే దానికోసం పోరాటం చేస్తే 6 ఏళ్ల కిందట 6 years, అదే మళ్ళీ మీకు చెప్తున్నాను, 6 years కిందట 4 years కిందట అమీర్పేట ఒక స్కూల్లో 2 అమ్మాయిలు కట్టెన్ పట్టుకుంటే ఇంకో అమ్మాయి బాత్రూమ్ వాడుకునే పరిస్థితి ప్రభుత్వ స్కూళ్ళలో హైదరాబాద్ రాష్ట్రంలో సో కాల్డ్ ఏమంటారు మల్టీ సిటీ ఆర్ వరల్డ్స్ బెస్ట్ సిటీలో ఇలాంటి పరిస్థితి ఒక ప్రభుత్వ స్కూల్కి ఉంది. ఈ 10 years లో గురుకుల పాఠశాల చాలానే, గురుకుల పాఠశాలలు కూడా స్కామ్ అంటాం మేము. గురుకుల పాఠశాలలు కూడా బిల్డింగ్స్ ఏవైతే ఇచ్చిర్రో వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చిర్రు, ఆ బిల్స్ విషయంలో జరిగే గోల్మాలు. ఇంకా ఏంటంటే వెన్ హెచ్ఎస్బిఐ ఇస్ నాట్ అ పొలిటికల్ ఆర్గనైజేషన్, నేను ఒక ఎంప్లాయీ, ఐఎమ్ నాట్ అ పొలిటికల్ అనలిస్ట్ ఆర్ అ పొలిటికల్ యాక్టివిస్ట్ ఆర్ అ పొలిటికల్ కంటెండర్. సో అలాంటప్పుడు మేమేంటంటే మా పరిధి దాటి మేము మాట్లాడుతుంది కాబట్టి వీ విల్ నాట్ గెట్ ఇన్ టు ఆల్ దట్. బట్ ఎడ్యుకేషన్ ఈజ్ అ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది స్టేట్, ప్రభుత్వ బాధ్యత. కానీ ఏ ప్రభుత్వం పట్టించుకోని బాధ్యత. కానీ ప్రతిపక్షాలు కొంత వాళ్ళని ఎదుర్కోవడం కోసం పట్టించుకుంటే వాళ్ళని కలవడం జరిగిందా, అక్కడ కూడా ఏం జరుగుతుంది? ఈ విషయం ఏంటంటే ప్రతిపక్షం, స్వపక్షం, మిత్రపక్షం అన్ని పక్షాలు ఒకటే, ఎందుకంటే అన్ని పితృపక్షాలే. ఆ పెట్టంగానే ముద్ద పెట్టంగానే కాకెళ్ళిపోతుంది అట్లా వీళ్ళంతా. వీళ్ళు ఎవ్వరు కూడా డిఫరెన్స్ ఉండదు. మళ్ళీ వీళ్ళందరూ ఫీజులు కడతారు, లేదా వీళ్ళు ఫీజులు కట్టరు, ఎమ్మెల్యే పిల్లలు ఫీజులు కట్టరు. సరే మీరు ఇంతకుముందు అన్నారు కదా, మీరు ఎందుకు గవర్నమెంట్ స్కూల్లో పోతారు? నేను అడుగుతా, నేను ఎందుకు పోవాలి? నాకు ఫెసిలిటీస్ లేవు, నేను ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నా, నేను ఏం అడుగుతున్నా నేను అట్లా నీకు ఆప్షన్ లేదు, యూ డోంట్ హ్యావ్ దట్ ఆప్షన్. నేను వచ్చినప్పుడు నువ్వు అంటే బాగానే చెప్తున్నావు. ఆ పాతకాలంలో తులసి రామశ్రీ శ్యామ్ రామశ్రీ ఒక దయ్యాల సీరియల్ వచ్చేది, ఆ బిల్డింగ్ లోపలికి వచ్చి దయ్యాన్ని నమ్మించేది, వచ్చినాక దయ్యం కనిపించేది. సో ఇప్పుడు పరిస్థితి ప్రైవేట్ స్కూల్ అదే అయిపోయింది. వచ్చేటప్పుడు ఏంది, రండి మీకు తక్కువ ఫీజు ఉంటుంది అని ఒక చిట్టి రాసిస్తారు. ఈ దరిద్రానికి నారాయణ చేతి నా చిట్టి పోయిందంటే వీడిని చచ్చినట్టే మళ్ళీ మొత్తం ఫీజు కట్టాలి బతుకు చూడని. అప్డేట్ ఉంటుంది కదా, సిస్టమ్స్ అప్డేట్ ఏమి ఉండదు. వాడు ఎవడు కొట్లాడతాడు, ఈడు పోయి కొట్లాడతారు, పాపం ఒక పేరెంట్ పోయి కొట్లాడతాడు. సార్ ప్రతి ఒక్కరు భయం ఏంటి, నేను ఆన్ మీడియాకి చెప్పలేను. ఒక పెద్ద సంఘటన, ఒక పెద్ద రాజకీయ నాయకుడికి సంబంధించిన ఒక వ్యక్తి నాకు ఫోన్ చేసి పలానా స్కూల్ ఇట్లా అయింది, నా పేరు చెప్పకు, నీకు వీడియోలో పంపిస్తాను సో నాకు గర్వంగా ఏమనిపించిందంటే, అంత పెద్ద పొజిషన్ నుండి కనీసం టచ్ చేయలేరు వాళ్ళని, వాళ్ళు కూడా భయపడుతున్నారంటే కారణం ఏంటంటే పిల్లలు. మా పిల్లల్ని ఏం చేస్తారు, వాళ్ళు చేసేది ఏముంది, మీ పిల్లలకి మీరే ధైర్యం చెప్పొచ్చు. అదే సార్, అంటే ఇప్పుడు ఆ పెద్ద ఆయన ఎందుకని ఎదుర్కోలేపారు? ఆయన కూడా అంటే ఎవరికైనా ఉన్నారా, లేకపోతే ఆయన ఒకప్పుడు దండం దశగుణం భవేత్, ఉన్న గుణాలలో దండన కూడా ఒక గుణం. ఎప్పుడైతే గురువు సమాజంలో బెత్తం మానేసిండో ఈ సమాజం బిసదప్పింది అనేది మీరు ఒప్పుకోవాలి. తల్లిదండ్రులే చెప్తారు సార్, మా పిల్లల్ని కొట్టొద్దు. అదే చెప్తున్నా, కొట్టొద్దు అని ఎందుకు చెప్తారు?
అంటే మీరు అంటే ఈ కొన్ని మీరు అంటే మనం లాస్ట్ ఒక 15-20 years సినిమాలు చూసుకుంటే గురువుని ఒక కామెడీ క్యారెక్టర్ చేసినాం. సో ఒకప్పుడు మా అంటే మీరైనా నేనైనా నీస్ నగిల్స్ మీద ఇక్కడ తిన్న చేతుల మీద చెంప దెబ్బలు, గోడ కుర్చీలు, మోకాళ్ళు ఇవన్నీ చేసినాం కదా. మా నాయన అయితే ఇప్పుడు రాలే. డాడీ కొట్టిండంటే మంచి కొట్టిండు, 2 దెబ్బలు ఇంకెక్కువ కొట్టమని చెప్తున్నాను. నేను ఒక స్కూల్లో చూస్తున్నా, బాబు తప్పు చేసిండు, టీచర్తో ర్యాష్గా మాట్లాడిండు, టీచర్ ఏమనలేదు, మందలించింది. అలా అమ్మొచ్చి మా ఆవిడని ఎట్లా నువ్వు నా కొడుకుని ఎట్లా మొత్తం గంటలు అందరూ వచ్చేసారు. అంటే దిస్ ఈజ్ హౌ వీఆర్. అంటే మేము పిల్లల గురించే బతుకుతున్నాం. రెస్ట్రిక్టెడ్ గ్రోయింగ్ అప్ ఆఫ్ చిల్డ్రన్. మనం ఏదైనా ఒక స్పెషల్ ప్లాంట్ ఏమైనా తెచ్చుకున్నాం అనుకుందాం, ఎట్లా పెంచుకుంటాం, దాన్ని కాపాడుకుంటూ అట్లా పిల్లల్ని కాపాడుకుంటూ పెంచుతున్నాం. కానీ సన్లైట్ దొరికింది పైకి రాదుగా. ఏసీ క్లాసెస్ చదివితే వాడికి ఏమొస్తుంది? సో దట్స్ ద ఇష్యూ. సో పేరెంట్స్ కూడా ఏంటంటే పిల్లలని మరీ గారాబం చేయడం. సో ఐ రిమెంబర్ 8th క్లాస్లో నేను లాలాపేట నుంచి హిమాయత్ నగర్కి వచ్చేది సెయింట్ పాల్స్ బస్ ఎక్కి. ఈరోజు 8th క్లాస్ 10th క్లాస్ పిల్లని బస్ ఎక్కిపోయామని, గవర్నమెంట్ స్కూల్ కాకుండా ఏ తల్లిదండ్రులన్నా చేరు స్కూల్ బస్ ఎక్కిస్తారు అంతే, లేదా ఆటో ఎక్కిస్తారు. ఇంటర్మీడియట్ ఈ రోజుకి మా ఇంటి విషయం చెప్తున్నా ఈ రోజుకి ర్యాపిడో బుక్ చేస్తారు, లేకపోతే నేను నైట్ వచ్చినా సరే నేను లేచి ఇద్దరిని డ్రాప్ చేసి రావాలి. నేను అడుగుతా అసలు అంటే మేము ఎప్పుడు అంటే అప్పుడు సిచ్యువేషన్ అప్పుడు ఇంకా మనం ఇంకా వలనరబుల్, అప్పుడు ఇంకా వలనరబుల్. మన దగ్గర ఫోన్లు లేవు, ల్యాండ్ లైన్ నెంబర్ అది ఒకసారి మోగుతుందో పబ్లిక్ టెలిఫోన్ వచ్చేదాకా తెలియదు. అట్లాంటి టైంలో మనం తిరిగినాం. వీళ్ళ టెక్నాలజీ టిప్ ఆఫ్ ది టెక్నాలజీ రోడ్ మీదకి వస్తే సీసీ కెమెరా తీసి వీడు ఎటుపోయింది ఎవడు వచ్చిందో ఇన్ని చెప్పే టైంలో కూడా మనం ఇంత భయపడతాం తల్లిదండ్రులు. రీజన్ ఏమంటారు? ఓవర్ కేరింగ్. నా పిల్లలు నువ్వు నా పిల్లలు ఈ సూసైడ్ గురించి మనం చెప్పాము ఇంతకుముందు. ఒక 7th క్లాస్ అబ్బాయి సూసైడ్ చేసుకునే టెండెన్సీ ఏడికెళ్ళి వచ్చింది? ఎవరు చెప్పుకోలేక టెన్షన్ పడి. అంటే మీరేమంటారు? నేను మొత్తం కష్టపడుతున్నా నా పిల్లల గురించి అంటారు. నేను అది చెప్తా, మా మిస్సెస్ అదే చెప్తుంది. మనం ఎప్పుడు చెప్పినా పిల్లలకి నా డాడీ కానీ నేను కానీ నీ గురించే కష్టపడుతుంది, నీ ఎడ్యుకేషన్ గురించి కష్టపడుతుంది. కష్టం ఎడ్యుకేషన్ గురించి పడుతుందని చెప్పకు, వాడిని కష్టపెట్టు. లెట్ హిమ్ నో ఫ్యూచర్ ఏంటి అని. స్పోర్ట్స్ ఉన్నాయి ఈరోజు స్కూల్స్లో, గేమ్స్ పీరియడ్ ఉందా? 90% స్కూల్స్లో లేవు. సరే చాలామంది చెప్తుంటే ఒక అపార్ట్మెంట్స్లో బెటర్ కదా, ఛాన్స్ లేదట. చట్టం చెప్తుంది నియర్ బై మున్సిపల్ పార్క్ కంపల్సరీ తీసుకుపోవాలి ఒక్కొక్క క్లాస్, సెక్షన్ వైజ్ ఆర్ టోటల్ క్లాస్. డ్రిల్ పీరియడ్ ఒకటి ఉండాలి. డ్రిల్ పీరియడ్ కంపల్సరీ. సి వీ ప్లేడ్ గేమ్స్, వీ ప్లేడ్ స్పోర్ట్స్, క్రికెట్ ఆడినాం. సమ్మర్ వచ్చిందంటే లేదా సండే వచ్చిందంటే పొద్దున 4:45, 5 o'clock గ్రౌండ్లు ఉంటే మధ్యాహ్నం 3 గంటలకు పోయి తినేసి మళ్ళీ 4:30కి వస్తే 3 మ్యాచ్లు ఓడిపోయినామా, ఒక్క మ్యాచ్నే గెలిచిపోవాలి. ఏం నేర్చుకున్నాం అక్కడికి వెళ్ళి? వాట్ హ్యావ్ వీ లెర్న్ దట్ ఆఫ్టర్ ఫెయిల్యూర్ దెర్ ఈజ్ ఎ సక్సెస్. బట్ ఈరోజు 7th క్లాస్ పిల్లాడికి కూడా ఆ టెండెన్సీ పోయింది. ఎందుకు అంటే మనం జస్ట్ రుద్దుతున్నాం, వీఆర్ మకింగ్ దెమ్ అప్. చదువుకోండి. ఏం చెప్తున్నానంటే హెచ్ఎస్పిఏ నుంచి పేరెంట్స్ యొక్క తప్పు కూడా ఉంది, దానివల్లనే ఇది జరుగుతుంది. మంచి స్కూల్లో బాగా చదివిద్దామని చెప్పి ఒత్తిడిలో వాడు అక్కడ కూడా చదువుకోలేకపోతున్నాడు అని అనుకుంటున్నాను. ఒకటి 100%. సి వన్ థింగ్ వాట్ ఐ వుడ్ లైక్ టు సే ఈస్, అంటే పేరెంట్స్ కూడా తప్ప. ఇప్పుడు ఒక సీన్ ఆటో డ్రైవర్, నా కంపారిజన్ చెప్తున్నా. మా బాబుని ప్లే స్కూల్లో ఇద్దామన్నా ఫస్ట్ కొడుకుని, 3 years ఉండేది. ఐ సెడ్ ఐ విల్ నాట్ అగ్రీ. అంటే మా ఇంట్లో ఏ డిస్కషన్ అంటే, మొన్న ఆటోలో వస్తుంటే ఆటోలో కొడుకు ఆటో అయినా 50,000 కట్టున్న సంవత్సరానికి, నువ్వు కట్టలేవా? నేను డబ్బుల విషయం కాదు అక్కడ. బట్ 3 yearsకి మీరు వన్ ప్లే స్కూల్లో వేస్తే మీరు ఇద్దరు ఏం చేస్తారు ఇంట్లో, నేనేం చేస్తా? సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కాస్ట్ కంపారిజన్ ఆటో అయినా కట్టింది, ఆటో అయినా కట్టుకుంటాడు, రైట్? సో పేరెంట్స్ తప్పే ఉంది. ఆటో అయినా ఏమనుకుంటాడు, నా లెక్క నా కొడుకు ఆటో నడపొద్దు, నా లెక్క నా కూతురు కష్టపడొద్దు, వీళ్ళు మంచి చదవాలంటే మంచి స్కూల్ పోవాలంటే కాస్ట్. సో ఇప్పుడు దాన్నే వాళ్ళు క్యాష్ చేసుకుంటారంటారా? హెచ్ఎస్పిఏ ఏం చెప్తుంది? 100% దాన్నే వాళ్ళు క్యాష్ చేసుకుంటారు. వాళ్ళే క్యాష్ చేసుకుంటారు. పేరెంట్స్ కూడా ఇప్పుడు నాకు తెలిసింది సార్, నేను సెయింట్ పాల్స్ చదివిన. అఫ్కోర్స్ నేనేం పెద్ద స్కూల్, నా పిల్లలు రన్నింగ్ స్టడీయింగ్ ఇన్ నార్మల్ స్కూల్. బట్ మీరేదైతే నాతో పాటు ఉన్నోళ్ళు, దే ఆర్ నాట్ ప్రిఫరింగ్ దట్. పెద్ద స్కూల్స్, మనం చదువుకొని వాల్యూస్ నేర్చుకున్న స్కూల్, ఇప్పుడు మనం గెట్ టుగెదర్ పోయినాము, 1 year అదే రీయూనియన్ పోయినామా, ఆ స్కూల్ గల్లెకి వెళ్ళిపోతే చూడడమే, కానీ మనం అని లేస్తలేం. సో ఒక్కొక్క స్టేజ్ పెరుగుతున్నా కొద్దీ మన వాంట్స్ పెరుగుతాయి. అందులో ద మోస్ట్ డిజైర్డ్ స్టేటస్ సింబల్ ఏంటంటే స్కూల్.
రైట్, ఒక్కసారి బ్యాక్ వద్దాం సార్. అది మనం ఫీజు గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ ఫీ రెగ్యులేషన్ కమిటీ అంటే ఉందా లేదా, మీరు తీసుకొచ్చినటువంటి జీవో 91 ఎందుకని పనిచేయట్లేదు, దానిపైన మీరు ఏం చేస్తారు? డిస్ట్రిక్ట్ ఫీ రెగ్యులేషన్ కమిటీ అనేది పెట్టాలని చెప్పేసి 2000 GOMS 91 2009లో వచ్చింది. సో అందులో నోటిఫై చేయాలని ఒక చిన్న క్లాస్ మీద హైకోర్టు సుప్రీంకోర్టు వెళ్ళింది. సో ఇక్కడ ఇంకా డిస్ట్రిక్ట్ ఫీ రెగ్యులేషన్ కమిటీ స్కూల్స్కి లేవు, ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. సో ఇక్కడ కూడా మీరు మతలబ్ అర్థం చేసుకోవాలి. ఇంజనీరింగ్ కాలేజ్కి ఎందుకు ఉంది, వాళ్ళకి ఓటాకు ఉంది, వాళ్ళకి ప్రభుత్వాలు స్కాలర్షిప్ ఇస్తాయి. ఏదో రకంగా అయితే మేలు జరుగుతున్నట్టే. ఇంటర్మీడియట్ వరకు ఓటాకు లేదు కాబట్టి, స్కాలర్షిప్ లేరు కాబట్టి దేనికి అటెండ్ చేస్తారు? అంటే ఓటాకు లేదంటే తల్లిదండ్రులకు ఉంది కదా. తల్లిదండ్రులు ఇప్పుడు ఓటు ఎవడైతే కంటెస్ట్ చేస్తున్నా వాడు తండ్రే కదా, ఆ కంటెస్ట్ చేసేటోళ్ళు తల్లే కదా, వాళ్ళు ఫీజు కడుతురు కదా, ఆ నొప్పి ఏం తెలుస్తలే. ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో ఇప్పుడు ఫ్యూచర్ ఇప్పుడున్న మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, వాళ్ళకు మా పిల్లలు ఉన్నారు, వాళ్ళు చదువుకొని వచ్చారు, వాళ్ళ పైసలు ఎక్కువ ఉంది, మనవరాలు వాళ్ళు చదువుకొని మరి అంతే. దట్స్ వాట్ వీఆర్ సేయింగ్. పాయింట్కి వచ్చారు మీరు. ఇంతకుముందు మన డిస్కషన్ నేను చెప్పినా కదా, ట్యాక్స్ చేయండి, మేక్ ఎడ్యుకేషన్ ఇస్ టాక్సబుల్ లగ్జరీ. నువ్వు 1,00,000 ఫీజు కడితే 10% ట్యాక్స్, 10,000 కట్టు. నువ్వు 5 లక్షల ఫీజు కడితే 30% ట్యాక్స్ కట్టు. బరోబ్బర్ నీకు ఈ సిస్టమ్, మీ గవర్నమెంట్, ఇండియన్ ఎకానమీ విల్ రన్ లైక్ అ జెట్ స్పీడ్. నిర్మలా మేడం గారు ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. షుగర్ మీద, పాప్కార్న్ మీద, క్యారమెల్ మీద ఏమి చేయాల్సిన పని లేదు. ఈ ఫీజే కట్టలేకపోతున్నావు అంటే మళ్ళీ దానిపైన 30%. మరి ఏంటి, నేనేమో డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చి కడతారు. ఇప్పుడు కడతారు, ఎడ్యుకేషన్ హెల్త్కి ఏమైనా కడతారు. డాక్టర్ ఎంత ఖర్చు అయినా పర్లేదని డాక్టర్ దగ్గర, ఎంత ఖర్చు అయినా పర్లేదు, నా కొడుకు సూట్ బుట్లా బయటికి రావాలనేది స్కూల్లో. మీరు చిరంజీవి సినిమా చూపిస్తున్నాడు 100% ఇది ఫ్యాక్ట్. మీరు చూడరా, మీ రిలేషన్స్లో, మీ సర్కిల్స్లో మీరు చూస్తారు కదా, మీ ఆఫీస్లో, మీ వాట్ ఈజ్ స్కూల్? ఒకప్పుడు స్కూల్ విద్యాలయం అంటే విద్యా ఆలయం, ఒక పిల్లగాడి సమూల సమకాలిక మార్పుకి, సమాజం మీద అవగాహనకి, సమాజం పట్ల పెరిగే ఏదైనా ఫ్యూచర్ గురించో, ఫ్యూచర్ తర్వాత, బట్ ఒక కంప్లీట్ ఎదుగుదల, మానసిక ఎదుగుదల అనేది విద్యాలయం నుంచి వచ్చేది. బట్ ఈరోజు అది ఉందా? ఎడ్యుకేషన్ హెస్ బికమ్ స్టేటస్ సింబల్. ఏ స్కూల్ చదువుతున్నంటే ఫీజు ఎంత? 2 లక్షలు, మామూలు 3 లక్షలు. 2 లక్షలు చెప్తారా? ఇది డిస్కషన్. పేరెంట్స్, ఇద్దరు తల్లు తండ్రులు, ఫ్రెండ్స్, కొలీగ్స్, స్కూల్ బాగాలేంట కదా, ఫీజు తక్కువ అంట కదా. నేను ఐ థింక్ ఐ షేర్డ్ విత్ యూ లాంగ్ బ్యాక్, హబ్సిగూడలో ఒక స్కూల్లో కోవిడ్ టైంలో వేస్తే 100 people క్వశ్చన్ మీ, ఆ స్కూల్లో ఫీజే తక్కువ కదా, 10,000కి ఏం చదువు చెప్తారు? 800 సంథింగ్ పర్ మంత్, 800 రూపీస్. సో ఇట్ వాజ్ లైక్ CCMB పక్కన జహీర్ మెమోరియల్ హై స్కూల్ అని ఉంది, 800 రూపీస్ ఫీజు. మై వైఫ్ ఈజ్ నాట్ కన్విన్స్డ్. అసలు 800 ఏం చెప్తాడు? ఫీజు తక్కువ ఉండడం కారణం అంటారా, లేకపోతే దాంట్లో ఎడ్యుకేషన్ సరిగా లేదు? ఎడ్యుకేషన్ బాగుంది, బట్ మన మైండ్లో ఒక రోత ఉంది. గవర్నమెంట్ స్కూల్ పోతే ఏంది, గవర్నమెంట్ స్కూల్లో క్వాలిఫైడ్ టీచర్స్, దే నో ది చైల్డ్ సైకాలజీ. బట్ ఈరోజు ఆ వ్యవస్థను వాళ్ళు సగం నాశనం చేసిరా. టీచర్స్ ఎవరైతే అంటే ఇప్పుడు కొంచెం వాళ్ళకి 2017-18లో సుప్రీంకోర్టు చెప్పింది, నో టీచర్ విల్ వర్క్ యాజ్ అదర్ దెన్ టీచింగ్, వేరే చేయడం లేదని చెప్పేసి అందరూ అప్పుడు PAలు అందరూ వెనక్కి వచ్చారు. బట్ ఎడ్యుకేషన్ కోర్గా ఇంప్రూవ్ చేయాలంటే బాధ్యత ఎవరిది? వాళ్ళదేగా. దే ఆర్ ఫార్ మోర్. ఇప్పుడున్న మనం పంపించే స్కూల్స్లో లీస్ట్ క్వాలిఫైడ్ అది రాస్తారు వాళ్ళు. అడిగాను ఆ క్వశ్చన్ మీరు, అదంటే అది కొంచెం దాటిపోయింది. అదే గవర్నమెంట్ స్కూల్లో అన్ని పరీక్షలు రాసి పాస్ అయ్యి మీరు అన్నట్టు BEd MEDలు చదువుకొని వచ్చి వాళ్ళు ప్రిపేర్ అయ్యి వచ్చి కూడా ఈ లెసన్స్ పాఠాలు చెప్తూ ఉంటే కూడా విద్యార్థులకి ఈ రోజున FDR చెప్తున్నట్టు 14 ఏళ్ళ కుర్రోడికో 13 ఏళ్ళ కుర్రోడికి వాచీలో టైం కూడా చెప్పడానికి వస్తలేదు. అందుకని చెప్పి గవర్నమెంట్ స్కూల్ ఇంత అధ్వానంగా ఉందని చెప్పి అందరూ అంటున్నారు. ప్రైవేట్ స్కూల్లో కూడా అట్లే ఉందండి. మీరు ఈరోజు ఎనీ ప్రైవేట్ స్కూల్కి వెళ్ళి గణతంత్ర దినోత్సవం ఏంది, స్వతంత్ర దినోత్సవం ఏందని అడిగితే 100 మందిలో 5 మంది 10 మంది చెప్తే ప్రైవేట్ స్కూల్ FDR చేసింది గవర్నమెంట్. మీరు ప్రైవేట్ స్కూల్లో చేయండి, మీకు రీల్స్ వస్తూ ఉంటాయి కదా. అదేలేండి, 26 జనవరికి 15కి తేడా అయింది చెప్పమంటే చెప్పరు. దే డోంట్ నో. దేశభక్తి అంటే క్రికెట్, దేశభక్తి అంటే క్రికెట్. వాడు 10th వస్తే దేశభక్తి అంటే వాట్సాప్లో పాకిస్తాన్ మీద యుద్ధం. ఇదే రెండే. నోబడీ ఈజ్ క్వాలిఫైడ్ ఎనఫ్. బట్ అగైన్ మీరు ఏదైతే చెప్పారో దే ఆర్ హైలీ క్వాలిఫైడ్, బట్ ఫెసిలిటీస్ లేవు. మీరు చూస్తే ఒకప్పుడు ఫెసిలిటీస్ ఇవ్వట్లేదు. ఇప్పుడు ఒక మంచి కుక్కని చంపాలంటే దాన్ని పిచ్చి కుక్కని ముద్రేయాలి. మీరు చూసుకుంటే
ఒక రైల్వేస్ కొన్ని గవర్నమెంట్ సెక్టర్స్ తప్ప మిగతాన్ని మన కళ్ళ ముందే కొలాప్స్ అయినాయి కదా. హెచ్ఎండి మంచి మంచి బ్రాండ్స్ కొలాప్స్ అయినాయి కదా. ఎట్లయినా ప్రైవేట్ రంగం. బట్ ఎడ్యుకేషన్ కూడా ప్రైవేట్ రంగం పెరగాలంటే ఏం చేయాలి? సో చాలా చాకచక్యంగా 85, 87లోనే ప్లాంటింగ్ అయిపోయింది. చాలా చాకచక్యంగా ఏ కమ్యూనిటీ రావాలి, ప్రైవేట్ రంగం రావాలి, పోటీతత్వం ఎవరికి పెరగాలి? ప్రభుత్వ స్కూళ్ళలో ఉపాధ్యాయుడికి చదివించే తత్వం పెరగాలి, బోధించే తత్వం పెరగాలి, విద్యార్థుల జీవితాన్ని భవిష్యత్తు ఎట్లుండాలని చెప్పడానికి ఇంట్రెస్ట్ పెరగాలి. పోటీతత్వం ఎడ్యుకేషన్లో ఉంది. మీరు ఇందాక మళ్ళీ చెప్పలేదు, అది వాళ్ళు చెప్పట్లేదు అంటారా? అంటే మీ రీసెర్చ్లో ఏం తెలియదు. గవర్నమెంట్ స్కూల్ తీసుకోండి, హైదరాబాద్ చివరిలో స్కూల్ ఉంది అనుకోండి, కూకట్పల్లిలో. ఆ గవర్నమెంట్ స్కూల్లో గవర్నమెంట్ టీచర్లు చెప్తలేదు, అక్కడ స్కూల్ బాగానే ఉంది. మీరు గవర్నమెంట్ స్కూల్ బెంచీలు అవి కొంచెం అటు ఇప్పుడు కొంచెం డెవలప్ అయ్యాం, పర్లేదు. గవర్నమెంట్ స్కూల్స్లో మీరు చూసుకున్నట్టయితే దీస్ ఆర్ ఆల్ ఫస్ట్ జనరేషన్, మేజర్లీ 60% ఫస్ట్ జనరేషన్ కిడ్స్ హూ కమ్ టు స్కూల్ ఫర్ ఎడ్యుకేషన్. సో 60 to 70% వాళ్ళే. అంటే ఈ బస్తీలకు వెళ్ళి కంప్లీట్ కోర్గా ఇంట్లో పనిచేసేటోళ్ళు. అండ్ వెరీ ప్రిసైజ్ సాడ్ పార్ట్ ఏంటంటే వన్ డే మీల్స్ కూడా ఒక రీజన్. దట్స్ అ ఫేట్ ఆఫ్ ది కంట్రీ. సో అలాంటి సిచ్యువేషన్లో లెట్ us గెట్ ఇన్ టు ది ఫస్ట్ థింగ్. యూనిఫామ్ అనేది ఏంటి? వాట్ డూ యూ మీన్ బై యూనిఫామ్? వీ ఆల్ వేర్ సిమిలర్ యూనిఫామ్. ఫస్ట్ లెసనే అది. దట్ పేద గొప్ప, కుల మత, ఆడ మగ తేడా లేకుండా సిమిలర్, అందరూ ఒకటే అని చెప్పేదే యూనిఫామ్. బట్ ఇప్పుడు నేను చెప్పిన మీకు ఫస్ట్ టైం లెర్నర్స్, సో మీలాంటోలో నాలాంటోలో మన పిల్లల్ని తీసుకుపోయి గవర్నమెంట్ స్కూల్ వేయగలుగుతాము? రీజన్ ఏంటి? మనమే ఫస్ట్ ఆ క్రౌడ్ అంత ఎట్లా ఉంది, వీడు పాడైపోతాడు. బట్ దేర్ ఆర్ పీపుల్ హు బీన్ సక్సెస్ఫుల్ ఇన్ గవర్నమెంట్ స్కూల్. ఆ స్టోరీస్ మనకి ఎక్కడ తెలియదు, ఆ స్టోరీస్ మనం ఎక్కడ వినం. ఎందుకు అంటే చాలా సిస్టమేటిక్గా ఎడ్యుకేషన్ సిస్టమ్ని నాశనం చేసుకుంటూ వస్తారు. దేవర్ ఐ థింక్ 2016-17లో దాదాపు 10,000 స్కూల్లో 15,000 స్కూల్లో క్లోజ్ అయ్యాయి. అండ్ ఈవెన్ స్టిల్ దెర్ ఈస్ గోయింగ్ ఆన్ వేర్ ఒక టీచర్ ఉన్నాడు ఆర్ 2-3 విద్యార్థులు. అందుకే క్లోజ్ చేస్తున్నారు. అందరూ కూడా ప్రైవేట్ స్కూల్లోకి వెళ్తున్నారు. ఈ స్కూల్లో ప్రభుత్వం ఏం చేస్తుంది? మీరు మమ్మల్ని అడుగుతారు కదా హెచ్ఎస్పీ అని. ప్రభుత్వం ఏం చేస్తుంది? అదే మీరు ప్రభుత్వాన్ని మిమ్మల్ని అడగంటే ఇప్పుడు నేను అదే అంటున్నా. ఎందుకు పెట్టినా? అవును, నేను ఎందుకు పెట్టినా ఏం చేయడానికి? నేను ప్రభుత్వం మీద పోరాడుతున్నా ప్రైవేట్ స్కూళ్ళని కట్టడి చేయమని. ఎందుకంటే నేను గవర్నమెంట్ స్కూల్ పంపించలే. నేను ట్యాక్స్ కడుతున్నా, నేను ఉద్యోగం చేసుకోవాలి, పార్ట్ టైం ఉద్యోగం నాది. చేయకపోతే మేము హెచ్ఎస్బి అని వెంటిలేటర్ మీద పెడతాము, ఆక్సిజన్ అందిస్తుంటాం, కేసులు వేస్తుంటాం. మాగా ఆన్ గ్రౌండ్ పేరెంట్స్కి ఇంట్రెస్ట్ లేదు, అంటే పేరెంట్స్కి టైం లేదు, దే ఆర్ వర్కింగ్. ఇదొక చాలా మంది అని కూడా అంటారు, ఏందా నాకు అర్థం కాదు, అది చేసో ఇది చేసో కారు ఫీజు కట్ట నీకేంది, దాని మీద ఏం పోరాటం చేస్తావు అంటారు. అరే నేను తినే తిండి ఏంది, నేను తాగే ఏది ఏంది, నేను వాడే కారు ఏంది, నేను వేసుకునే బట్టలు ఏంది, నా పర్సనల్ చాయిస్. బట్ ఎడ్యుకేషన్ నా రైట్ బై రాజ్యాంగం ఇచ్చింది నాకు. చేయకపోతే కోర్టుకు వెళ్తాం, కొట్లాడుతూనే ఉంటాం. ఇవాళ కాదు రేపు కాదు ఎల్లుండి, ఏదో ఒక రోజు అయితే వ్యవస్థలో ఏదైనా ఒక చిన్న మార్పు. హెచ్ఎస్బీ వచ్చినందుకు చాలా మార్పులు జరిగినాయి. ఏమో భవిష్యత్తులో మార్పు జరగవచ్చు. హైడ్రా లాంటి డిసిషన్ ఈ ముఖ్యమంత్రి తీసుకోవచ్చు. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అంటే మనకు ఎడ్యుకేషన్ మినిస్టర్ లేడు కదా, ముఖ్యమంత్రి మన విద్యాశాఖ మంత్రి కదా. సో ఏమో ముఖ్యమంత్రి కమ్ విద్యాశాఖ మంత్రి గారే ఏమైనా హార్డ్ నిర్ణయం తీసుకుందుకు 2-3 స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన, దట్ ప్రైవేట్ స్కూల్ని కట్టడి చేస్తామని. ఎట్లుంటుందంటే మా ఫాదర్ చెప్పేది బేగం బజార్ ఇక్కడ వెళ్తే టీ చెప్తాడు, టీ చెప్పే స్టైల్ ఉంటుందంట. దో చాయ్లా అంటే తీసుకొస్తాడు, దో చాయ్లా అంటే వాడు రాడు. ఇంకా అట్లా ప్రభుత్వాలన్నీ దో చాయ్లా అన్నది. ఎడ్యుకేషన్ ఇంట్రెస్ట్ ఉండదు, బికాజ్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళది. మీరు ఏ స్కూల్ అని తీసుకోండి, ఓట్లు కూడా ఉండవు, దాంట్లో ఓట్లు ఉండే. దాదాపు నాకు తెలిసి 42 lakhs సంథింగ్ ప్రైవేట్ స్కూల్కి వెళ్తారు. గవర్నమెంట్ 47 lakhs గవర్నమెంట్ స్కూల్కి వెళ్తారు. దాదాపు 52 lakhs గోయింగ్ టు ప్రైవేట్ స్కూల్. సో ఇక్కడ మీరు అన్నట్టు ప్రభుత్వం ఏదైతే కొత్త విద్యా కమిషన్ పెట్టి ఏదైతే చేస్తుందో 250 schools విజిట్ చేసిన ఇలా స్టేట్మెంట్ ఇచ్చారో, అక్కడ మీరు చేసుకుంటే దాదాపు ఇక్కడ 52%లో ఒక 15-20% అన్న మీరు వెనక్కి తీసుకురావచ్చు. దోస్ ఆర్ పీపుల్ ఆర్ వర్కింగ్ యాజ్ అపార్ట్మెంట్స్లో ఏమంటారు వాచ్మెన్స్గా, ఇంట్లో పనిచేయడం, ఆటో నడపడం. అట్లీస్ట్ ఫెసిలిటీస్ ఇస్తే, అష్యూరెన్స్ ఇస్తే, భరోసా ఇస్తే 100%
దాదాపు అక్కడ ఒక 15 నుంచి 20% మీరు ఇటు షిఫ్ట్ చేయొచ్చు. అంటే నేనేమంటున్నా అంటే హెచ్ఎస్పి మీది టీం ఉందో మీరందరూ కూడా అంటే మీరు ఒక జాయింట్ సెక్రటరీగా కావచ్చు లేకపోతే మీ ప్రెసిడెంట్ కావచ్చు వీళ్ళందరూ కలిసి ఇప్పుడున్న పోనీ గత 10 సంవత్సరాల్లో మరి మీకు అవకాశం దొరికిందో దొరకలేదు నాకు తెలియదు. రాజశేఖర రెడ్డి గారిని గతంలో కలిశారో జీవో 91 ఏదో సాధించారని చెప్పారంటే ఇప్పుడున్న ముఖ్యమంత్రిని ఏమన్నా ఇది ప్రజాపాలన అని మీరే చెప్తున్నారు కదా, ఏమన్నా కలిసారా, కలిసే ప్రయత్నం చేశారా? కలిసే ప్రయత్నం చేయలేదు, ఖచ్చితంగా చేస్తాము. ఇప్పుడు మేము విద్యా కమిషన్కి రెడీ చేసాము మెంబర్స్ సబ్మిట్ చేయడానికి. ఎలాంటి సిచ్యువేషన్ అంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి, సో మేము చేసిన పోరాటం దాని మీద ఒక వీఆర్ గోయింగ్ టు సబ్మిట్ ఇట్ వెరీ సూన్. సో మేము కూడా ఖచ్చితంగా వీలైతే ముఖ్యమంత్రి గారిని కలుస్తాము, ప్రయత్నిస్తాం. ఎందుకంటే పాత గవర్నమెంట్లో అయితే మాకు మ్యాక్సిమం మేము కలిసింది విద్యాశాఖ మంత్రిని. అంటే మీరు ఇందాక చెప్పినట్టు అంటే హెచ్ఎస్పీ ప్రస్తుతం అంటే ఏదో వెంటిలేటర్ మీద ఉన్నారంటే మొత్తం పోయినట్టేనా, ఉన్నట్ట పోరాటం కొనసాగిస్తున్నా, ఏం చెప్తారు? ఖచ్చితంగా హెచ్ఎస్పీఏ అజ్ఞాతంలో ఉంది లేదా హెచ్ఎస్పీఏ వెంటిలేటర్ మీద ఉంది అంటే అది భ్రమనే అనుకోవాలి. లాస్ట్ 6 months కొంచెం మా కార్యకలాపాలు కొంచెం స్లో అయ్యాయి. రీజన్ ఏంటంటే గత ప్రభుత్వం చేసిన మోసం అంటాం మేము. ఎప్పుడైతే మేము ఇది మన కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేసాం, కోర్టు ధిక్కరణ వేసామో ఆగమేఘాల మీద అంతకుముందు క్యాబినెట్ మినిస్టర్స్ ఒకటి రికమెండేషన్ ఇచ్చారు, ఆ తర్వాత కోర్టుని తప్పుదోవ పట్టించి ఎగ్జిట్ ఇచ్చారు. తర్వాత ఎలక్షన్స్ అయినాయి, ఎలక్షన్స్ అయినాక ప్రజాప్రభుత్వం వచ్చింది, ప్రజాప్రభుత్వం వచ్చినాక ఇంకా విద్యాశాఖ మంత్రి రాలేదు కాబట్టి మాది కొంచెం డీలే. లేదు అదర్వైజ్ 2017 నుంచి అసోసియేషన్ ఏదైతే ఉండేనో అంటే మీరు చూసుకున్నట్టయితే ప్రధానంగా క్యాంపు కార్యాలయం గిట్ట అంటే అప్పటి ముఖ్యమంత్రి టైం ఇచ్చిండు మాకు. సో ఆ తర్వాత ఎప్పుడు జరగలేదు. సో అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే కదా, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. సో కొంచెం మేము కూడా నిదానంగా ఓకే ఎలక్షన్స్ అయినాయి, విద్యాశాఖ మంత్రి ఇంకెప్పుడైనా మళ్ళీ నెక్స్ట్ క్యాబినెట్ ఎలక్షన్లో వస్తుందేమో అని వెయిట్ చేసేది. ముఖ్యమంత్రి అంతకుముందు ముఖ్యమంత్రి మాకు ఎప్పుడు కలవలేదు, అంతకుముందు ముఖ్యమంత్రి షాడో ముఖ్యమంత్రి కూడా మాకు ఎప్పుడు కలవలేదు. విద్యాశాఖ మంత్రి కలిసిన పాప మేము ఏం చేసే పరిస్థితులు లేకుండే. సో ఇప్పుడు ఎవరైనా డైనమిక్ వస్తారేమో, రేవంత్ రెడ్డి గారు ఎట్లా డైనమిక్, హైడ్రా లాంటి నిర్ణయాలు హై డ్రామాతో ఎడ్యుకేషన్ మీద తీసుకుంటే ఇంకా అసలు ఇట్ వుడ్ బి లైక్ నథింగ్. ఇంకా ఈ రాష్ట్రానికి మీరు చిరుస్థాయిగా నిలిచిపోతారని చెప్పేసి 100% మేము భావిస్తాం. అంటే మన ముఖ్యమంత్రి ఎంత డైనమిజంతో నిర్ణయాలు తీసుకుంటారో ఎడ్యుకేషన్ మీద కూడా అంతే డైనమిజం మీద తీసుకుంటారు. ఎట్లయితే ఇప్పుడు విద్యా కమిషన్ పెట్టిర్రో, సో అలాంటి అంటే జస్ట్ ఇది ఒక పొలిటికల్ సీజనింగ్ కాకుండా లేదా పొలిటికల్ జాబ్ అది కాకుండా ఇది కొంచెం సీరియస్గా తీసుకెళ్తారని చెప్పేసి మేము తీసుకున్నాం. 100% మేము మళ్ళీ మా కార్యాచరణ, ఎందుకంటే సంవత్సరం పాటు చూసినాం, ఈ సంవత్సరం కూడా అయిపోతుంది, మళ్ళీ అకాడమిక్ ఇయర్ అయిపోతుంది, వీళ్ళు వేసేసరికి ఫిబ్రవరిలో ఎగ్జామ్స్ అయిపోతాయి, వీళ్ళు మళ్ళీ కూర్చోబెట్టేసరికి మా ఏప్రిల్లో క్లాసెస్ స్టార్ట్ అయిపోతాయి, ఫీజులు ఆల్రెడీ ఎక్స్టెండెడ్ ఫీజెస్ వచ్చేసినాయి. సో ఇంకా ఊకం 100% హెచ్ఎస్పీఏ. ఎందుకంటే ఆన్ గ్రౌండ్ మేము 10,000 మంది పోరాటం గవర్నమెంట్ని సమీపం చేస్తామని మేము చెప్పము, కానీ ఖచ్చితంగా మేము న్యాయ పోరాటం చేస్తాం ప్రభుత్వం స్పందించకపోతే. రైట్, మీరు అనుకున్నట్టు హెచ్ఎస్పీ అయితే విజయాలని సాధించాలి, తల్లిదండ్రులందరూ కూడా మీకు సపోర్ట్గా రావాలి, ప్రభుత్వం కూడా ఈ ఆలోచనని గమనించి పిల్లలు విద్యార్థులకు విద్యని మంచిగా అందించాలని అయితే మనం కోరుకుందాం. నమస్కారం.